ముసలుడే గాని మహానుభావుడు. ముసలి మొతక పిల్ల జల్ల అందరూ కలిపి వచ్చేయండి గోవాకి. మరి 100 రూపాయలకు ఒక పాకంట, మీరు కూడా దూరేరో లేదో మరి కామెంట్ లో చెప్పాలి. ఇక్కడికి వెళ్ళే దారిలో మామ అందరూ మసాజ్ చేయించుకుంటారా అని అడుగుతున్నారు వటకాయలు. మసాలా మసాలా అని పెడతారండి మామ, ఇక్కడ మసాలా ఉంటలేదు. మసాలా మనం ఎక్కువ కలర్ ఉన్నాం కదా, ట్యాన్ అవడానికి నడుస్తాం. సరుకు సరుకు బ్రాలు అండర్వేర్లు ఇంకేముంటారు. హాయ్ మామ అందరికి. ఈరోజు అయితే మరి డే 3 అనుకుంటాను. డే 3 తెలియట్లేదు అనమాట, గడిచిన రోజులు తెలియట్లేదు. ఈ గుడిసెల్లోకి వచ్చేసాం అనమాట మేము. గడిచిన రోజులు గుడిసెల్లో తెలియట్లేదు. అది కరెక్ట్ టైట్లు. గడిచిన రోజులు గుడిసెల్లో ఉన్నాం కదా, తెలియట్లేదు. చెప్పు బ్రో చెప్పు. గడిచిన రోజులు గుడిసెల్లో తెలియట్లేదు బ్రో, అది ఏం చేయలేకపోతున్నావు. నువ్వు రాత్రి ఆ గుడిసెల్లోకి ఎందుకు దూరో చెప్పు. కొనుక్కుంటాడంట. నేను బ్రాలు అండర్వేర్లు ఇంకేముంటారు ఇవన్నీ కొనుక్కుని అయితే వస్తాను. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా వారియర్ అన్న నేను అయితే షర్ట్లు చూసారు కదా, ఇద్దరం సేమ్ వేసుకున్నాం అనమాట. ఇది గోవా వైబ్స్ అన్న, గోవా వైబ్ క్రియేట్ చేయాలనేసి ఇట్లా వేసుకున్నాం అనమాట. బాగా బీచ్కి అయితే వెళ్ళిపోతాం మనం. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఉండే ప్లేస్ నుంచి బాగా బీచ్కి 2.5 కిలోమీటర్స్, 1/2 అవర్ వాకింగ్ అనమాట. నడుచుకుని వెళ్ళిపోతాం. రోజు కార్లో ఏమి ఎక్కుతాం వటకాయలు, ఓకేనా. నడుచుకుని వెళ్ళిపోతాం. నడుచుకుని వెళ్ళిపోయి అక్కడ షాపింగ్ అండ్ అక్కడ అందాలు, బోటింగ్లు గీటింగ్లు ఏవి ఉంటాయంటే అవన్నీ మనం చెయ్యం, జస్ట్ చూసేసి వచ్చేస్తాం. డూబు కూడా అయితే నిన్న అయితే స్పెట్స్ పోగొట్టుకున్నాడు అనమాట. ట్రిప్పి మామ ఎలా కనబడుతుంది మామ? నేనే మామ నా వడ్డ. మాట్లాడేది మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏమేం చేద్దాం అనుకుంటున్నాము? బాగా బీచ్కి వెళ్ళి మనం ప్యాకెట్లు కానీ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నా. బ్రాలు ఏమన్నా కావాలా? పెద్ద పెద్దవి ఉన్నాయి కదా సరుకు, బ్రాలు కూడా తీసుకో. ఓకే, షాపింగ్స్ ఉంటాయంట మరి బాగా బీచ్ కాడా వెళ్ళాం. ఇంతకు ముందు వచ్చినప్పుడు మరి రోజు బయట అన్నారు, నువ్వు వెళ్ళలేదు. ఇంతకు ముందు వచ్చిన బాగా బీచ్కి వెళ్ళలేదు, నేను క్యాండల్ బీచ్కి వెళ్ళా. బాగా బీచ్ లో మొత్తం తెలుగులో ఉంటారంట మామ, ఎక్కువైతేని చూద్దాం. కానీ మనకు కావాల్సిన తెలుగులు కాదు, రష్యన్స్. మసాలా అది ట్రిప్పి మామకు బాగా ఇష్టం. మసాలా నిన్న ఇలా చూస్తున్నాడు మామ. ఎలా చూసావు మామ నిన్న నాటు అక్కడ? అది అలా చూసింది నిన్న. అయితే మరి టిఫిన్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే ఆగమనమాట బీచ్కి వెళ్ళే దారిలోని. రోజు ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ నుంచి తర్వాత ఇంకా బీచ్కే డైరెక్ట్, ఇంకా ఆగే ఏం పెట్టకూడదు. ఇప్పుడే తినే ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ మేమైతే నడుచుకుని వెళ్తున్నాము. మన ఫ్రెండ్ అయితే మన స్క్వాడ్ ఉన్నారనమాట. చూసారు కదా, దండయాత్ర చేస్తున్నాము అందరం కలిపి. ఎట్లా నడుచుకుని వెళ్తాము మేము అందరం అని. 2.5 కిలోమీటర్స్ జస్ట్ అనేసి నడుచుకుని వెళ్ళిపోతున్నాము. బీచ్ కాడికి వెళ్ళాక మరం ఉంటుంది, చూద్దాం మరి ఎలా ఉంటాయో. సరుకు సరుకు ఏం తినాలన్నా, ఏం తిరగాలన్నా, ఏం చెయ్యాలన్నా వెరీ 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 ఎక్స్పెన్సివ్. మరీ దారుణంగా ఉంది మామ. ఇక్కడ ఫుడ్ కూడా చాలా రేట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక నార్మల్ స్థాయిలో వస్తే సెట్ అవ్వదు, పెద్ద పెద్ద వాళ్ళే రావాలి ఇక్కడ. వేస్ట్ ఇక్కడ బాగా బీచ్కి వెళ్ళే రూట్లో ఉన్నమాట. ఇవన్నీ చూసారు కదా, మసాజ్ సెంటర్లు, టాటూలు, మొత్తం షాపింగ్లు అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఇంకా మేమైతే వెళ్ళలేదు, వెళ్తా ఇంకా ముందుకి. ఇంకా బీచ్ అయితే రాలేదు, వెళ్ళే రూట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. చూసారు కదా, వెనకాల అయితే వారియర్ అన్న అండ్ రాజేష్ అన్న అందరూ నడుచుకుని వస్తున్నారు. ఓకే, లెట్స్ గో, ముందు అయితే వెళ్ళిపోతాము. ఇక్కడికి వెళ్ళే దారిలో మామ అందరూ మసాజ్ చేయించుకుంటారా అని అడుగుతున్నారు వటకాయలు. మసాజ్ చేయించుకుంటారా అని అడుగుతున్నారు. మరి మీలో ఎంతమంది గోవాలో మసాజ్ చేయించుకున్నారో కామెంట్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకు ఎండో నడుస్తున్నాం మేడం? ఇది 2.5 కిలోమీటర్స్ ఉందన్న మన రూమ్ కాడి నుంచి. ఎందుకు నడిచామంటున్నా? అంటే వ్యాన్లు దొరకట్లేదు. వ్యాన్లు కాదు, మనం ఎక్కువ కలర్ ఉన్నాం కదా, ట్యాన్ అవడానికి నడుస్తాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎక్కువ కలర్ ఉన్నాం కదా, ట్యాన్ అవడానికి నడుస్తాం. పప్పి అయితే ముందు వెళ్తున్నాడు, బ్లాక్ షర్ట్ వేసాడు అనమాట. మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. బీచ్ అయితే దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడ ఇంకా షాపింగ్లు ఇవి ఉంటూ ఉంటాయి, ఏం కాదు. షాపింగ్లు చూసారు కదా వెనకాల, ఇవని పెద్ద పెద్ద షాపింగ్ లో ఉన్నాయి. మన వాళ్ళందరూ నడుచుకుని వస్తున్నారు. మ్యాడ్కి గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత. మసాలా మసాలా అని పెడతారండి మామ, ఇక్కడ మసాలా ఉంటలేదు. టైం కానీ టైంలో వచ్చినట్టు ఉన్నాం. ఎలా ఉంటుందా? మసాలా ఫుల్ మసాలా, డబల్ మసాలా ఉంటుంది. డబ్బల మసాలా అయితే వస్తుంది. ఫ్రంట్ వెంటనే తిరగదు ఈ కెమెరాలో, ఇదే ప్రాబ్లం. ఇదిగో ఫ్రంట్ అంటున్నాడు, అదే బ్యాక్ వచ్చేసింది. అట్లా ఉంటుంది మనతో. అట్లుంటది మనతోని. బీచ్ అయితే ఎంట్రీ అయిపోయాం బాగా బీచ్ లో.
చూసిరా, ఇది ఫ్రంట్ క్యామ్ కాదు, బ్యాక్ కెమెరా. అక్కడ అన్న అయితే వీడియోలు తీస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఫ్యాన్స్ తెలుసు కదా, పుంజి ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఉంటారు. చూసారు కదా, ఏదో ఫోటోలు దిగేసి వెళ్తారు. రాజన్ ఫ్యాన్స్ అనమాట వాళ్ళు. మార్కెట్ అనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కడికి ఇస్తారు వేసుకోవడానికి. ఎండ ట్యాన్ ఎక్కువ తగలకుండా. చూసిరుగా, అయితే ట్రిప్ కింద దొరికిందంట. తెలుసు కదా, మందు బాబులు పడదెంగుకొని వెళ్ళారు. ఇది గుడ్డుగాడికి సైలెంట్కి ఇచ్చి తినమందాము, అటు తింటాడో లేదో చూద్దాము. ఓకేనా, ట్రై చేయమమ్మా. ట్రిప్ ఇదిగో తీసుకో, ఉండు వీడియో తీస్తాం. మన గుడ్డుగాడికి పెట్టుకొని ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాడు. గుడ్డు అవి కొన్ని తినరా, టేస్ట్ చూసి చెప్పు చాలు. కొనేరా, కొన్ని టేస్ట్ చేసి చూసి ఎట్లా ఉన్నాయి. బాగాలేదంట. అది దొరికినాయి కింద. కూడా ఆకలి మీద ఉన్నాడు, తెంగి తిన్నాడు. మన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారు అనమాట. వెనకాల చూసుకోరి, మొత్తం కూర్చుని ఉన్నారు ఇక్కడ. అయితే మన వాళ్ళు బాగా అలసిపోయారు, ట్యాన్ ఎక్కువ అయిపోతుందంట. కూర్చుని ఉన్నారు, చూద్దాం మరి మన వాళ్ళ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ కూర్చుని ఉన్నారు, బీచ్కి వచ్చి రెండ్రా గోవా రండి అన్నారు కదా. ఇవాళ కాఫీ వేయండి, వీళ్ళు సంతోషంగా పడుకోండి, రేపు లేవాల్సిన పని లేదు. థ్యాంక్స్ డాక్టర్. అయితే మెల్లగా వాటర్ బాటిల్ వాటిగా కలుపుకున్నాడు, నీట్ గా తెలియకుండానే. ట్యాన్ ఇక్కడైతే బీచ్ కాడ చూడండి, మొత్తం మామూలుగా లేరు జనం. అయితేని ఈ వరదలు తుఫాన్లు ఏ ఉన్నాయంట, బోటింగ్లు ఇవి ఆపేసారు మొత్తం. చూసారు కదా, జనం అయితే బాగానే ఉన్నారు, వారంలో ఉన్నారు అనమాట. ఒట్టిది చేపల గట్టిగానే ఉన్నారు జనం. ఇదేంటి మామ, ఏ బీచ్ ఇది? బాగా బీచ్ మరి. చూడురి, దండి గోవా బీచ్కి రండి. ఎప్పటికప్పుడు విజిల్ వేస్తూనే ఉంటున్నారు, వెనక రండి అని సెక్యూరిటీ అనమాట. ఎందుకంటే మరి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అవ్వకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు అనమాట. అసలు ముందుగా అయితే వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళ ఫోటోలు దిగినా వెనక్కి వచ్చామంటున్నారు. చూసారు కదా, అది బీచ్ కూడా గట్టిగానే ఉన్నారు జనం. అయితేని చూద్దాము. ఇటు అబ్బబ్బా, మన కళ్ళ ముందే గరుచుకోవడం ఏందిరా చండాలమా. కర్మ పెద్దనాన్న కర్మ. సన్ కొట్టేసి కొంచెం బ్లాక్ గా కనబడుతున్నారు అనమాట మొత్తం. చూసిరుగా ఎట్లా వస్తున్నాయో, మామూలుగా రావు అలలు. అది రండి బాగా బీచ్కి రండిరా, ఎంజాయ్ చేయండి మసాలా చూసి. ఇక్కడ అయితే మొత్తం ట్యాన్ అయితే తీసేయడానికి వచ్చిర్రు అనమాట. ట్యాన్ తక్కువైంది పిల్లలకి. ఇక్కడ అయితే ట్యాన్ తీసుకోవడానికి వచ్చిర్రు. చూసిరుగా, ముందైతే మన వాళ్ళు అయితే ఫ్రంట్కి వెళ్ళిపోయారు. చూద్దాము కదా, ఇక్కడ బాగా బీచ్ అనే దగ్గర చాలా మంది అయితే ఉన్నారు. అక్కడ చూసారు కదా, రాసి అయితే ఉందన్నమాట బాగా బీచ్ అని. చాలా మంది ఉన్నారు ఇక్కడ నుంచొని. మనం కూడా అక్కడ దాకా వెళ్ళేసి వెనక్కి వెళ్ళిపోతాం. ఇంకా మన వాళ్ళు కబడ్డీ ఆడటానికి రెడీ చేస్తున్నారు కోచ్ని. చూసారుగా, బాగా బీచ్కి రండి, ఎంజాయ్ చేయండి. చూసారుగా, మొత్తం ఇటు సైడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు జనం. అయితేని చూపిస్తాను, ఇంకా ముందుకు వెళ్తున్నాను. బాగా బీచ్ అని రాసింది కనబడుతుంది కదా మామ ఇక్కడ. ఇది గొర్రి బాగా బీచ్. అక్కడ దాకా వెళ్దాము. చూసారుగా, ఇటు అయితే మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నారు ఎక్కువ జనం. గట్టిగానే ఉన్నారు. అమ్మ అటు సైడ్ ఉన్నారా, అటు కూర్చుని. ఇటు సైడ్ కూడా పాకల్లో కూర్చున్నారు మామ. ఇల్లు 100 రూపాయలకి ఒక పాక మామ. అది ఎక్కడికక్కడ మకాంలు పెట్టారు. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటారు జనం. అయితే చాలా గట్టిగా ఉన్నారు మామ ఈ బీచ్లోని కదా. బాగా బీచ్లో అయితే జనం చాలా గట్టిగా అయితే ఉన్నారు. అడవుడిగా ఉంది. ఇటు సైడ్ పాకల్లో కూడా ఉన్నారు జనం. మరి 100 రూపాయలకి ఒక పాకంట, మీరు కూడా దూరేరో లేదో మరి కామెంట్ లో చెప్పాలి. ప్రతి ఒక్కటేనే అర్థమవుతుందా. చూడురి, నేత్రానందం పొందాలంటే గోవా రండి, నేత్రానందం పొందండి. చూసారుగా, ఫోటో వాళ్ళు మన వాళ్ళు అనమాట. ఇక్కడ మన వాళ్ళే ఫ్రీగా తీసిస్తారు, చాలా తక్కువ రేట్లోని. చెప్పురి, మనకు రూముల్లో ప్లేస్ దొరకలేనట్టు ఉంది. ఇక్కడికి వచ్చి వేసుకుంటున్నారు ఒకరికొకరు. అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. చూసారు కదా, బీచ్ అయితే కలర్ఫుల్గా ఉంది మొత్తం. ఇటు సైడ్ అయితే బాగుంది మామ, మంచిగానే అనిపిస్తుంది.
చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో. వాయిస్ అయితే కొంచెం గాలిగా వస్తుంది, మైకులతో చేయట్లేదు అనమాట, డైరెక్ట్ మొబైల్తోనే చేసేస్తున్నాను వీడియోలు అయితే. చూడండి ఇటు సైడ్ జనం, ఇంకా అటు అలా కూడా చూపిస్తాను, అటు సైడ్ బ్యాక్ సైడ్ ఇంకా జనం ఉన్నారు, అటు సైడ్ కూడా చూపిస్తాను. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఉన్నారు. మొత్తం ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, ఎంజాయ్ చేయడానికి ఏజ్ అన్న ఒక్కటే అంటున్నారు అనమాట ఇక్కడ. అది అట్లా ఉంటున్నారు. రండిరా బాగా బీచ్కి రండి, ఇంట్లో పిల్లల్ని వదిలేసి ఎంజాయ్ చేయండి. రండి బాగా బీచ్కి రండిరా, గోవా రండి. ఆఖరికి ముసలోడు కూడా వచ్చాడు రా, మీరు కూడా రండి. రండిరా బాగా బీచ్కి రండి, ఎంజాయ్ చేయండి. ఎప్పుడు పిల్లలతోనేనా, బాగా బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయండి. రండిరా గోవా రండి. ముసలి మొతక పిల్ల జల్ల అందరూ కలిపి వచ్చేయండి గోవాకి, ఎంజాయ్ చేయండి. చూసారు కదా ముసలోని చూపించాను ఎలా ఉన్నాడు, ఆడు కూడా వస్తున్నాడు. మామ మీకేమైంది, రండిరా గోవా రండి, ఎంజాయ్ చేయండి. గంటలు అయితేనమాట 100 రూపాయల మామ ఇది గుడిసు 200 నాకు 200 అంట మామ. అడిగితే తక్కువకి ఇస్తాడు, ఒక్కొక్కరికి 200 అంట. మరి చూసుకున్నారు కదా ఇవి. రండి మీరు కూడా రండిరా గోవాకి రండి, ఎంజాయ్ చేయండి. చూసారుగా మామ మొత్తం గొడుగుల్లోని మొత్తం గుడిసెలు వేసుకున్నారు. గుడిసెకి 200 అంట. మరి షార్ట్కి ఎంత మామ? ఏదో మాట్లాడుతున్నారు, వెళ్ళానన్నావు కదా. గుడిసెకి 200 అంట, ఇద్దరికి కలిపి. ఇద్దరికా మామ? ఒక్కొక్కరికి ఇద్దరికి కలిపి 200 అంట. ఓకేనా, ఒక్కొక్కరికి అయితే ఒకటి. సింగిల్ రండి, డబుల్ అయిపోయి వెళ్ళండి గోవాకి రండి. ఓకేనా, సింగిల్గా వస్తే డబుల్ అయ్యి వెళ్తారు. చూసారుగా మంచి మంచి సరుకులు ఉన్నాయి ఇక్కడ అయితే నీ గోవాలోని. వచ్చి ఎంజాయ్ చేయండి. మొత్తం మీ గుడిసెలు ఎట్లా ఉన్నాయో చూపిస్తున్నాను, ఒక వ్యూ చూసేయండి మీరు కూడా. వెనకాల ఇది ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. కదా మామ, ఇదైతే ఫ్రంట్ అనమాట. గుడిసెకి 200, ఇద్దరు రండి. ఓకేనా, ఎంజాయ్ చేయటాలు చిల్ అవి వెళ్ళాలన్నమాట. మొత్తం ట్యాన్ తీసేస్తుంది మొత్తం అయితేని. చూసారుగా ట్యాన్ ఇస్తుందంట, ట్యాన్ తీసేదు. ఓకే మస్తు ఎంజాయ్ చేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ గుడిసెకి 200, షార్ట్కి 1000. చూసుకోండి మొత్తం గుడిసెలు ఎట్లా ఉన్నాయో చూసారుగా మామూలుగా లేదు. మంచి మసాలా ఉంది. మసాజ్ కూడా చేస్తారంట ఇక్కడే. చూసుకోండి మసాజ్కి మరి ఎంత తీసుకుంటారో తెలియదు మామ. ఆ గుడిసె అయితే అడిగాడు, గుడిసె కావాలా మామ మీకు అని. వద్దు మామ మాకు వద్దు అన్నాను. 200 అన్నాడు. ఇద్దరు వచ్చి పడుకోండి అంటున్నాడు. ట్రిప్ నేను అన్నాను. మేమిద్దరం పడుకుంటే ఏమొస్తుందిరా మీకు? మేమిద్దరం పడుకుంటే ఏమొస్తుంది? దీన్ని ఎత్తే పడుకుంటాం. వాటర్లు ఇవి పెట్టుకుని మంచిగా గడుగులో కూర్చొని తినాలన్నమాట. కింద కూర్చొని చూసారుగా ముందైతే తింటున్నారు. అదే టైప్లో తినాలి మనం కూడా. ఆర్డర్ పెట్టేయాలి, గుడిసెల కింద కూర్చోవాలి, తినాలి, అంతే. చూసారు కదా మామ అట్లా ఉన్నది. ఆర్డర్ పెట్టి మంచిగా తినాలి, గుడిసెల కింద కూర్చొని తినేసి వెళ్ళిపోవాలి. కావాలి ఎంజాయ్ చేయాలి, నేత్రానందం పొందాలి. ఓకేనా, వచ్చి ఇలా పడుకోవాలన్నమాట. జంటలుగా వస్తే అలాగ డబుల్ పెట్టేస్తాడు 200. ఇలా చిల్ల వేసి వెళ్ళిపోవాలి, నీట్గా పడుకోవాలి. మళ్ళీ వేరే పనులు చేయకూడదు. అర్థమవుతుంది కదా మీకు పిల్లలు? లవ్ గోవా అని ఉంది. షాపింగ్లో అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ తీసుకునే కన్నా కోటిలో తెచ్చి మన వాళ్ళకి ఇచ్చేసాం అనుకో తక్కువ రేట్లో అయిపోతుంది. వాళ్ళు గోవా నుంచే తెచ్చారనుకుంటారు. అది ప్లాన్. మొత్తం అయితే బీచ్కి అయితే వెళ్ళి వచ్చేసాము. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతేని ఇదిగో మనోడైతే ఏదో కొన్నాడు. నేను కొన్నాను. అడేం కొన్నాడు నాకు తెలియదు, నేనైతే కొనలేదన్నమాట. ఇక్కడైతే మొత్తం బీచ్కి వెళ్ళి వచ్చేసాం కదా. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి నీట్గా పడుకొని కొద్దిసేపు సాయంత్రం ప్లాన్ ఏంటనేది ఆలోచిద్దాం. ఓకేనా, బాయ్ మామ.